2019 నవంబర్ నెల 8వ తారీఖు. ఈరోజు మురళిలోని మహావాక్యాలు తెలుసుకునే ముందు ఆత్మాన్న స్థితిలో ఉండి వినాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబాతోటి సద్గురు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. సర్వ సంబంధాలు బాబాతో జోడించినప్పుడు మన్మనాభవ అన్న స్థితి, అంటే బాబా స్మృతి అన్నది సహజమైపోతుంది. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, మధురమైన పిల్లలు, బాబా అవినాశీ వైద్యుడు, వారు ఒకే మహామంత్రముతో మీ దుఃఖాలన్నిటినీ దూరం చేసేస్తారు అంటున్నారు. అవినాశీ వైద్యుడు అంటే ఇక్కడ బాబా వైద్యం చేసేది మన దేహాభిమానం అన్న జబ్బుకి. సో అవినాశీ వైద్యుడు, వారు ఒకే మహామంత్రంతో, అంటే మన్మనాభవ అన్న మహామంత్రంతో మన యొక్క దేహాభిమానం అన్న జబ్బుని నయం చేసేసి మీ దుఃఖాలన్నిటినీ దూరం చేసేస్తారు అంటారు. సో మన దుఃఖానికి కారణము దేహాభిమానము, ఆ దేహాభిమానంలో నుంచి వచ్చే కామక్రోధ లోభమోహ అహంకారము. సో వీటిని ఆధారంగా తీసుకుని కర్మలు ఆచరించినప్పుడే దుఃఖం వస్తుంది. సో దాని గురించే బాబా ఈరోజు మొట్టమొదటి మహావాక్యంలో చెప్పారు. సో ప్రశ్న కూడా ఏంటంటే, మాయ మీ మధ్య విఘ్నాలను ఎందుకు కలిగిస్తుంది? ఏదైనా కారణమును తెలపండి. సో ఇక్కడ దీనికి జవాబు, ఎందుకంటే మీరు మాయకు అందరికన్నా పెద్ద గ్రాహకులు, దాని గ్రాహకులు తగ్గిపోతున్నారు, కావుననే విఘ్నాలు కలిగిస్తుంది. అవినాశి వైద్యుడు మీకు మందు ఇచ్చినప్పుడు మాయ రోగము బయటకు వస్తుంది, కావున విఘ్నాలను చూసి భయపడకూడదు. మన్మనాభవ మంత్రంతో మాయ పరుగులు తీస్తుంది అంటున్నాను. సో ఇక్కడ బాబా రోజు చెప్పే ఆత్మాన్న పాఠము, ఆ తర్వాత తండ్రి యొక్క స్మృతి, ఆ తర్వాత రాజయోగంలో మనం చేయవలసిన ఈ మన్మనాభవ మహామంత్రం గురించి ఈ వాక్యాల్లో చెప్తున్నారు. సో దాన్నే బాబా వైద్యుడిగా ఈ మాయ రోగం ఏదైతే ఉందో, అంటే దేహాభిమానము, ఈ రోగం అన్నది ఈ మందు వేసినప్పుడు బయటికి వచ్చినప్పుడు విఘ్నాలను చూసి భయపడకూడదు అంటాడు. సో ఈ స్మృతి చేస్తూ పోయినప్పుడు మన పాపాలన్నీ భస్మమవుతూ ఉంటాయి. సో భస్మం అవుతూ ఉన్నాయి అంటే దాని యొక్క పర్యవసానం ఎదురుగా రాదని కాదు. సో పర్యవసానం ఎదురుగా వస్తుంది, కానీ ఇక్కడ బాబా స్మృతి మన్మనాభవ మహామంత్రంతో మాయ పరుగులు తీస్తుంది. అంటే ఆ బాబా స్మృతిలో ఉన్నప్పుడు ఆత్మ యొక్క స్వధర్మమైన దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎమర్జ్ అయినప్పుడు ఆ యొక్క కర్మ ఖాతా సెటిల్ అయిపోతుంది. సో మన జీవితంలో వచ్చే విఘ్నాలకు కారణము మనం చేసుకున్న వికర్మలే. మనం చెయ్యకుండా ఏది మన ఎదురుగా రాదు. సో ఈ విషయం యొక్క అవగాహన మనకు సృష్టి చక్ర జ్ఞానం ఉంది కాబట్టి తెలుస్తుంది. సో ఈరోజు కూడా మనం ఇంకా నాకే ఎందుకు వచ్చాయి ఈ సమస్యలన్నీ, నాకే ఎందుకు ఈ విఘ్నాలు వస్తున్నాయి, నేను ఎంత సైలెంట్గా ఉన్నా అందరూ ఎందుకు నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు అన్న ప్రశ్నలు కనుక మనకి ఇంకా వస్తున్నాయి అని అంటే మనకి సృష్టి చక్ర జ్ఞానము, మెట్ల చిత్ర జ్ఞానం అర్థం కాలేదని అర్థం. ఆ 7 డే కోర్స్లోనే మనం ఆ చిత్రాలను చూపించే చెప్పారు, మనమే మెట్లు దిగుతూ వచ్చామంటే వికర్మలు చేయడం ద్వారా ఆత్మ పతనమైపోతూ వచ్చింది. సో మనం చేసిందే మన ఎదురుకు వస్తుంది. అందుకే మనం చేయలేదు అని ఈరోజు అంటున్నాము అంటే ఆది మధ్యాంత జ్ఞానాన్ని చూసుకోవట్లేదు. ఆత్మ తన యొక్క ఆత్మిక యాత్రలో ఉంది, ఒక్కొక్క శరీరాన్ని వదిలేస్తూ వస్తుంది. సో ఆ పాత జన్మలు ఏవైతే ఉన్నాయో 63 జన్మలు, ఆ యొక్క కర్మల ఖాతానే అక్కడ విఘ్న రూపంలో వస్తుంది. ఈ జ్ఞానం లేకపోవడం వల్లనే మనము ప్రశ్నలు వేసుకుంటూ పోతాము. ఆ ప్రశ్నలు వేసుకున్నప్పుడు ఒక ప్రశ్న తర్వాత ఒక ప్రశ్న వస్తూ పోయినప్పుడే ఇక్కడ మనకి ఈ మనశ్శాంతి అన్నది లేదని చెప్పి తర్వాత మురళీల బాబా ఏదైతే చెప్తున్నారో అవన్నీ అనుభవంలోకి వస్తూ ఉంటాయి. సో దాని గురించే బాబా ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే, మనుష్యులు మనశ్శాంతి అని హైరాణ పడుతూ ఉంటారు. రోజు ఓం శాంతి అని కూడా అంటారు, కానీ దీని అర్థాన్ని అర్థం చేసుకోని కారణముగా శాంతిని కోరుకుంటూనే ఉంటారు. నేను ఒక ఆత్మను అనగా నేను సైలెన్స్ అని కూడా అంటారు. మన స్వధర్మము సైలెన్స్, మన స్వధర్మమే శాంతి అయినప్పుడు మరి శాంతిని ఎందుకు అడుగుతున్నారు? అర్థం తెలుసుకోని కారణముగా మళ్ళీ అడుగుతూ ఉంటారు అంటాడు.
సో ఇది ఇంకొక చెకింగ్ పాయింట్, మనం జ్ఞానాన్ని ఎంతవరకు కరెక్ట్గా అర్థం చేసుకున్నామా అని. సో జ్ఞానంలోకి వచ్చి సంవత్సరాల తరబడి ఉన్నా కానీ ఇంకా మనశ్శాంతి లేదు, కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నాయి, వాళ్ళు జ్ఞానంలోకి రాలేదు, నాకు మనశ్శాంతి లేదు, నాకు యోగం కుదరట్లేదు, వాళ్ళు చెబితే అర్థం చేసుకోవట్లేదు, కుటుంబంలో, బంధువుల్లో, స్నేహితుల్లో సమస్యలు వచ్చేసాయి ఈ జ్ఞానం వల్ల. ఇవన్నీ అశాంతికి కారణమైపోయి కూర్చున్నాయి అంటే దానికి కారణం మనం ఈ ఓం శాంతి అన్న పదం ఏదైతే ఉందో దాని అర్థం తెలుసుకోలేదు అంటున్నారు. సో ఇక్కడ ఓం శాంతి అంటే నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని. సో మనము శాంతిని అనుభవం చేసినప్పుడు మన యొక్క శక్తి యొక్క ప్రభావం అందరి మీద పడుతుంది. సో మనం ఆ పదాన్నే అర్థం చేసుకోలేదు కాబట్టి శాంతి అనేది బయట వెతుకుతూ ఉన్నాము. జ్ఞానాన్ని వ్యతిరేక దిశలో అర్థం చేసుకోవడం వల్ల కుటుంబంలో, బంధువుల్లో, స్నేహితుల్లో కూడా సమస్యలు వచ్చేసి వాళ్ళ నుంచి దూరం అయిపోయి ఇటు బాబాకి దగ్గర కాలేకపోయాము, ఇటు పరివారానికి దగ్గర కాలేకపోయాం. ఎక్కడ చూడు వ్యతిరేకత వచ్చేస్తూ పోతుంది. ఈ రోజుల్లో అందరూ కోరుకునేదే శాంతి. ఆ శాంతి అన్నది మన యొక్క స్వధర్మం అన్న జ్ఞానం మనలోనే ఉంది. సో అది ఎప్పుడు ఎమర్జ్ అవుతుంది? నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి అని అన్నప్పుడు ఈ నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పానికి శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చినప్పుడు అది అనుభవంలోకి వస్తుంది. సో ఇక్కడ ఈరోజు మొట్టమొదటి మహావాక్యంలో ప్రశ్నలో ఏదైతే బాబా మీ యొక్క దుఃఖానికి నేను మంత్రం వేస్తాను అంటున్నాడు. సో ఈ దుఃఖానికి బాబా ఇచ్చే మంత్రము మన్మనాభావ అంటే బాబా స్మృతి. సో ఇక్కడ ఈ దుఃఖానికి కారణం మనం చేసుకున్న వికర్మలే. అవి జ్ఞానంలోకి వచ్చిన తర్వాత పరమాత్మని యథార్థంగా తెలుసుకుంటే పోవాలి. కానీ చాలామంది జీవితాలను గమనించి చూస్తే జ్ఞానంలోకి వచ్చాక సమస్యలు ఎక్కువైపోయాయి. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు ఇప్పటికీ కొంతమంది ఫోన్లు చేసినప్పుడు కుటుంబం మాకు వ్యతిరేకము అన్న వాక్యాన్ని వాడుతూ ఉంటారు. అసలు కుటుంబంలో అందరితోటి స్నేహంగా ఉండమని చెప్పాడు బాబా. మామూలుగా లౌకికంలోనే తండ్రి చెప్పేటప్పుడు పిల్లలందరినీ కలిసి ఉండమని చెప్తాడు. పారలౌకిక తండ్రి వచ్చేసి గొడవలు పెట్టుకోమని చెప్పడు కదా. సో ఇక్కడ ఏమైంది? ముఖ్యంగా ఈ ఓం శాంతి. సో దాన్నే ఇక్కడ బాబా వాడుతున్న ఇంకొక పదము మీ స్వధర్మము సైలెన్స్. సో ఈ సైలెన్స్ అన్నది ఇంగ్లీష్ పదము. ఈ సైలెన్స్ అంటే ఆలోచనల యొక్క తీవ్రత తగ్గిపోవడం. వ్యర్థ సంకల్పాలు చేస్తే నిమిషానికి 25 నుంచి 30 అంటే సంకల్పాల యొక్క తీవ్రత పెరిగిపోయినప్పుడు అశాంతికి లోనవుతాం. మన సంకల్పాల యొక్క పర్యవసానంగానే మనము భయము, దుఃఖము, ఆందోళన ఇవన్నీ అనుభవంలోకి వస్తున్నాయి. ఏ రకంగా అయితే మనకి ఇవన్నీ భయము, దుఃఖము అనుభవంలోకి వస్తాయో అదే విధంగా ఆత్మ స్వధర్మంలోకి వచ్చినప్పుడు ఈ శాంతి, ప్రేమ, ఆనందము, పవిత్రత ఇవి అనుభవంలోకి వస్తాయి. సో దేహాభిమానం వల్ల దుఃఖం అనుభవంలోకి వచ్చింది అని అంటే ఆత్మాభిమాని స్థితి వల్ల శాంతి, ప్రేమ, పవిత్రత, ఆనందం అనుభవంలోకి రావాలి కదా. సో అది రావట్లేదు అంటే మనం ఆలోచనని కరెక్ట్గా చేయట్లేదని అర్థం. సో ఏదైనా మన ఆలోచనలోనే ఉంది. ఆలోచన తర్వాతనే మనకి ఆ అనుభవము, ఆ ఫీలింగ్, ఆ భావన అన్నది వస్తుంది. సో ఎవరినైనా చూసి మనకు నచ్చినప్పుడు వీళ్ళు మాకు నచ్చదు, వీళ్ళ ప్రవర్తన నచ్చదు అన్న సంకల్పం చేసినప్పుడే మనకు ఆ ద్వేషము, కోపం వస్తుంది. వీళ్ళు నా ఆత్మిక సోదరులు అని అనుకున్నప్పుడు ఆ ద్వేషం రాదంటే ఇక్కడ చెకింగ్ పాయింట్, గమనించుకోవాల్సిన పాయింట్ మన ఆలోచనే. బాబా మురళి ద్వారా మన ఆలోచన విధానాన్నే సరిదిద్దుకోమంటున్నారు. తర్వాత ధారణ అన్న 3వ సబ్జెక్టు. సో మనం ఎంతవరకు మురళిని తెలుసుకుని ఎంతవరకు మనం ధారణ చేశామా అన్నది ఇక్కడ చెక్ చేసుకోమనే బాబా రోజు మురళిలో ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. మురళి అయిపోయిన తర్వాత రోజు 2 పాయింట్స్ ఇస్తూ ఉంటారు కూడా, ధారణ చెయ్యండి అని చెప్పి. సో మనం ఏం చేస్తామంటే బాబా ఈరోజు ధారణకి పాయింట్స్ ఇచ్చారు అని అంటామే కానీ మన ప్రవర్తనలోకి వచ్చిందా లేదా అని చూసుకోం. అలా చూసుకుని ఉండింటే ఈ పాటికి బాబా చెప్పే ఈ శాంతి కాదు కదా, అతీంద్రియ సుఖమే అనుభవంలోకి వచ్చేసి ఉండేది. అప్పుడు ఈ సంగమ యుగం యొక్క మహత్వం తెలిసేది, ఆ పరమాత్మకు కూడా దగ్గర అయ్యేవాళ్ళము. ఆయన ఇచ్చిన ఖజానాలు, ప్రాప్తులన్నీ అనుభవంలోకి వచ్చేసి అసలు ఆ జీవితమే మారిపోయి ఉండేది. సో ఇక్కడ ఈ మనశ్శాంతి అని ఏదైతే అంటున్నామో అది మీలోనే ఉంది, అర్థం చేసుకొని కారణంగా మళ్ళీ అడుగుతూ ఉంటారు అంటాడు. సో ఇప్పటికీ ప్రశ్నలు ఈ సమస్యని ఏ రకంగా పరిష్కరించాలి, ఇంకా ఆహార నియమాలని, ఇంకా కుటుంబ సభ్యులని, సాధారణంగా వచ్చే ప్రశ్నలన్నీ ఆహారం మీద, కుటుంబ సభ్యుల మీదే వస్తున్నాయి. సో ఎప్పుడైతే ఈ ఆత్మ యొక్క స్వధర్మాన్ని ధారణ చేస్తామో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. సో ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారం ఉండదు.
విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలి. ఎవరికి వాళ్ళు ప్రతి సమస్యని వేరువేరుగా చూస్తున్నారు. ఈ సమస్యకి ఏం పరిష్కారము, ఈ సమస్యకి ఏం పరిష్కారము అని. ప్రతిదానికి ఒకే పరిష్కారము ఆత్మాన్న స్థితిలోకి రావడము. దానికి బాబా చెప్పే మన్మనాభవాన్న మంత్రము. సో కుటుంబ సభ్యులు అందరూ స్నేహంగా ఉండాలి అంటే మనము దైవీ గుణాలు ధారణ చేయాలి. వాళ్లకు జ్ఞానం అర్థం అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు మారాలని ఎదురు చూస్తూ కూర్చోవద్దు. యుగం అయిపోతుంది. సో జ్ఞానం తెలిసిన జ్ఞానులము మనమే, రాజయోగం తెలిసిన రాజయోగులము మనమే. మొదలంటూ పెడితే మన నుంచే మొదలు పెట్టాలి. సో కుటుంబ సభ్యులకు తెలీదు, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని అన్నాము అంటే మనకు సబ్జెక్ట్ అర్థం కాలేదని అర్థము. తర్వాత జ్ఞానంలోకి వచ్చాక మళ్ళీ కుటుంబము, బంధువులు, స్నేహితులని ఆహార నియమాలను పెట్టి దూరం చేసుకున్నాము అంటే మనలో యోగశక్తి లేదని అర్థం. ఏదైనా మన యోగశక్తితోటే సరిదిద్దాలి. జ్ఞానంలో మనం తెలుసుకున్న పాయింటే అది. సో ఆ రకంగా బాబా ఈరోజు మొట్టమొదటి మహావాక్యంలో అవినాశి వైద్యుడంటే మన దేహాభిమానం అన్న జబ్బుకి మన్మనాభవాన్న మంత్రాన్ని ఇచ్చి దుఃఖాన్ని దూరం చేస్తున్నారు. సో మాయ విఘ్నాలు వేయడానికి దానికి మీరే పెద్ద గ్రాహకులు, అంటే మీరే కస్టమర్స్ అంటున్నారు. ఆ కస్టమర్స్ తగ్గిపోయినప్పుడు అది ఇంకా ఎక్కువ విఘ్నాలు వేస్తూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మీ ఆత్మ యొక్క స్వధర్మం అన్నది ఈ శాంతి అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఇంకొక చెకింగ్ పాయింట్ కూడా ఏం చెప్తున్నారంటే, దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలను మర్చిపోండి అని ఇప్పుడు తండ్రి అంటారు. గృహస్థు వ్యవహారంలో ఉంటూ ఇప్పుడు మేము ఇక తిరిగి వెళ్ళాలి అని భావించండి. సో విద్యార్థులందరూ ఈ పాయింట్ను ధారణ చేశామా లేదా అని చెక్ చేసుకోవాలి. దేహ సహితముగా దేహ సర్వ సంబంధాలను మర్చిపోండి. రోజు వచ్చే పాయింట్సే కదా అని చెప్పేసి ఆ ఫ్లోలో వెళ్ళిపోవద్దు. ముఖ్యమైన సబ్జెక్ట్ ఇక్కడ యోగము. యోగం చేస్తే కానీ ధారణ అన్న 3వ సబ్జెక్ట్కి రాలేము. సో దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలను, సో దీన్ని ధారణ చేయాలి అంటే మొట్టమొదటి స్టెప్ సంకల్పం చేయడమే. నేను ఆత్మని, జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి అని అన్నప్పుడు ఈ యొక్క మహావాక్యాన్ని ధారణ చేయొచ్చు. సో దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలు. సో నేను ఆత్మని, జ్యోతిర్బిందు స్వరూపాన్ని అన్నప్పుడు ఆత్మాన్న స్థితికి వస్తాము, దేహాన్ని మర్చిపోతాం. దేహపు సర్వ సంబంధాలను అంటున్నాడు. సో ఎప్పుడైతే నేను ఆత్మాని తెలుసుకుంటానో ఆత్మకు తండ్రి అయిన పరమాత్మతోటి సర్వ సంబంధాలు జోడిస్తాం కాబట్టి దేహపు సర్వ సంబంధాలను బుద్ధి ద్వారా మర్చిపోతాం. సో అదే బాబా ఇక్కడ చెప్తున్నారు. సో విద్యార్థులందరూ దీన్ని ధారణ చేస్తున్నారా లేదా అన్న దానికి చెకింగ్ పాయింట్ ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు దేహం గురించి మాట్లాడుతున్నామా అన్నది చూసుకోవాలి. ఎవరైనా కలవగానే నాకు ఒంట్లో బాగాలేదు, నాకు ఈ సమస్య ఉంది, ఇంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగాను, ఇంత ఖర్చు పెట్టాను, ఇంత శ్రమ పడ్డాను అని చెప్పి మన దేహానికి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో సమాచారాన్ని అందరికీ ఇస్తున్నాము అని అంటే మళ్ళీ మన ఖాతా జమ అవుతుంది. ఎందుకంటే ముందు మనము దేహం అన్న స్థితిలో ఉన్నాము. ఆ తర్వాత అందరి యొక్క ఆలోచనని, వాళ్ళ యొక్క దృష్టిని మన దేహం వైపు మరల్చాం. అంటే పాపపు ఖాతా డబుల్ అవుతుంది. మన స్థితి దేహము, వాళ్ళ స్థితిని కూడా దేహం వైపు మరల్చాం కాబట్టి. సో అందుకే మొట్టమొదటి మహావాక్యంలోనే మీ దుఃఖానికి కారణమే అది. కాబట్టి మీరు అవినాశి వైద్యుడి దగ్గర మనం ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అవినాశి వైద్యుడు ఏం చెప్తున్నాడంటే, మీ దేహము దేహ సర్వ సంబంధాలను మర్చిపోండి అంటున్నాడు. మన రోగాలకి కారణమే ఈ దేహాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం కాబట్టి. సో ఎప్పుడైతే బాబాని స్మృతి చేస్తామో ఈ దేహ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మనకి అనుభవంలోకి రావు. అంటే పూర్తి నిరోగి కంచనకాయ అన్నది సంగమయుగంలో రాదు, కానీ ఆ రోగం యొక్క ప్రభావం మన మీద పడదు. ఆ రోగం వల్ల మనం ఏదైతే ఆందోళన, భయం, దుఃఖాన్ని అనుభవిస్తామో అది అనుభవంలోకి రాదు. సో అది తర్వాత దేహ సర్వ సంబంధాలు. సో ఇప్పుడున్న కుటుంబ సభ్యులు మనం చేసుకున్న కర్మలకు ఈ యుగంలో వచ్చారు, ప్రతి జన్మకు మారిపోతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ యుగాంతం తర్వాత కూడా మళ్ళీ అందరం వెళ్ళిపోతాం కాబట్టి మన జీవితంలో ప్రతి కల్పంలో ప్రతి జన్మకు తోడు ఉండేది శివబాబానే కాబట్టి సర్వ సంబంధాలు బాబాతో జోడించాలి. సో జీవితం బాబాతో సర్వ సంబంధాలు జోడించేటప్పుడు బాబా గనక జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని గనక జోడిస్తే బాబానే జీవిత భాగస్వామి అవుతారు కల్పమంతా. ఆ సంబంధాన్ని జోడించినప్పుడు ఈ దేహదారుల వల్ల దుఃఖాన్ని అనుభవిస్తూ పోతాం. సో ఇక్కడ మనకు డ్రామా జ్ఞానం కూడా తెలుసు కాబట్టి మన కుటుంబ సభ్యులని మనమే ఎన్నుకుంటున్నాం.
సో ఇప్పుడు ఎవరైతే కుటుంబ సభ్యుల ద్వారా దుఃఖాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళందరూ పోయిన కల్పంలో బాబాతోటి సంబంధాన్ని జోడించలేదు. పోయిన కల్పంలో గనక సర్వ సంబంధాలు బాబాతోటి గనక జోడించి ఉంటే ఇప్పుడు ఈ కల్పంలో కుటుంబ సభ్యుల ద్వారా దుఃఖాన్ని అనుభవించకపోయి ఉండేవాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ సంగమ యుగం వచ్చింది. 5000 సంవత్సరాలకు ఒకసారి బాబా మన భాగ్యాన్ని రచించుకునే అవకాశాన్ని ఇస్తారు. సో ఇప్పుడు బాబాతోటి సర్వ సంబంధాలు జోడించాలి. అప్పుడు మన యొక్క రిజల్ట్, మన యొక్క భాగ్యము వచ్చే కల్పానికి మారుతుంది. సో ఇదే విషయానికి సంబంధించి బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే లోపల ఎంతో సంతోషం ఉంటుంది. తద్వారా మనం మళ్ళీ విశ్వాధిపతులుగా అవుతాము. ఆత్మలోని ఈ సంతోషపు సంస్కారాలు మళ్ళీ మీతో పాటు వెళతాయి, మళ్ళీ మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ మహావాక్యం ఏదైతే ఉందో, ఆత్మలోని ఈ సంతోషపు సంస్కారాలు మళ్ళీ మీతో పాటు వెళతాయి అని అంటే డ్రామా అంతిమంలో మన లెక్కాచారం అంతా సమాప్తం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ సంస్కారాలే నిండుతూ ఉంటాయి. తో సంగమ యుగంలో సంతోషపు యొక్క సంస్కారాలు నింపుతూ పోవాలి. ఏ సంస్కారం నింపుతామో అదే అక్కడ రిపీట్ అవుతుంది. మనం సంగమ యుగంలో పొద్దంతా మనశ్శాంతి లేదని చెప్పి అశాంతికి లోనైపోయి అశాంతి యొక్క సంస్కారాన్ని కనుక మనం నింపితే అదే అక్కడ వచ్చే కల్పంలో రిపీట్ అవుతుంది. సో ఈ మహావాక్యాన్ని డ్రామా జ్ఞానానికి వర్తింపచేసి అర్థం చేసుకుంటే మనం ఎంత దైవీ గుణాలు ధారణ చేసి మన భాగ్యాన్ని ఏ రకంగా రచించుకోవాలన్నది కూడా అర్థమవుతుంది. సో ఇదే డ్రామా జ్ఞానానికి సంబంధించి కూడా ఇంకేమంటారంటే, వారు పిల్లలందరినీ టీచర్గా అయి చదివిస్తారు, మళ్ళీ అందరి లెక్కాచారాలను తీర్చి తిరిగి తీసుకువెళ్తారంటున్నారు. అంటే డ్రామా అంతిమంలో మన లెక్కాచారాలన్నీ తీరిపోతాయి. పాపపుణ్యాలన్నీ ఏవైతే ఉంటాయో యుగానికి సంబంధించిన ఇక్కడే సమాప్తం అయిపోయి మళ్ళీ సంగమ యుగంలో ఫ్రెష్ రికార్డింగ్ చేస్తాం. సో ఇంకా పాపాలన్నీ ఇక్కడ సమాప్తం అయిపోయిన తర్వాత ఆయన తిరిగి తీసుకువెళ్తారు. కాబట్టి ఈ జన్మలో ఉన్న దుఃఖపు సంఘటనలు అక్కడ రిపీట్ అవుతాయా అని అంటే యాక్చువల్గా కావు. కానీ మనం ఏం చేస్తామంటే బాబా శ్రీమతానికి విరుద్ధంగా ఇప్పుడు ఈ మహావాక్యాన్ని తీసుకుంటే దేహ సహితపు దేహ సర్వ సంబంధాలను మర్చిపోండి అన్న శ్రీమతానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ పోతాం. సో ఆయన వద్దు అని చెప్పిన తర్వాత కూడా ఎవరిని చూసినా వాళ్ళు దేహం అని, వాళ్ళ డ్రెస్సులని, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి వ్యర్థమైన మాటలు మాట్లాడడం, ఆలోచించడం మనమే చేస్తున్నాం. బాబా వద్దు అని చెప్పిన తర్వాత కూడా మనమే చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా దుఃఖం అనేది రిపీట్ అవుతుందా అంటే అవుతుంది, ఎందుకంటే మనమే చేస్తున్నాం తప్పులు కాబట్టి. సో ఈ రకంగా మా మురళిలోని ఒక్కొక్క వాక్యాన్ని తీసుకుని నేను ధారణ చేస్తున్నానా లేదా అని గనక పరిశీలించుకుంటే వచ్చే కల్పంలో మన పాత్రలు ఏంటి, మన భాగ్యం ఏంటి, ఎవరు మన కుటుంబ సభ్యులుగా వస్తారు, ఎవరు బ్రాహ్మణిగా వస్తారో ఈజీగా చెప్పవచ్చు. ఉదాహరణకి బాబా మీరు టీచర్ అన్న సంబంధాన్ని జోడించాలి అని అంటే మనం గనక దేహదారులు బ్రాహ్మణి టీచరు అని గనక ఈ సంగమ యుగంలో సంబంధాన్ని జోడించి రికార్డ్ చేస్తే అదే బ్రాహ్మణి టీచర్ అయి వస్తుంది. ఇప్పుడున్న కుటుంబ సభ్యులు వీళ్ళు మారాలి, వీళ్ళు మారటం లేదని పొద్దంతా వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే అప్పుడు బాబాతోటి సర్వ సంబంధాలు జోడించలేదని అర్థం. ఖచ్చితంగా అదే కుటుంబ సభ్యులు వస్తారు. సో ఒక్కొక్క మహావాక్యాన్ని గనక తీసుకుని చూసుకుంటూ పోతే బాబా ఎక్కడున్నారో మనం ఎక్కడున్నామో తెలిసిపోతుంది. సో ఇక్కడ సంగమ యుగము బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని జోడించాలి. తర్వాత సద్గురువుగా ఒక గురువారం రోజే సద్గురువు అని కాకుండా బాబా సద్గురువు అన్నది ప్రతిరోజు వరదానం ఇస్తున్నారు. ఒక గురువారం రోజే ఇవ్వటం లేదైనా. సో బాబా సమానంగా మనం కూడా అందరికీ వరదానాలు ఇస్తూ పోవాలి. సో ఇలా ప్రతి సంబంధాన్ని జోడిస్తూ పోయినప్పుడే బాబా చెప్పిన ఈ మహావాక్యాన్ని ధారణ చేయగలుగుతాము. ఈ సంతోషపు సంస్కారాలు కూడా నింపగలుగుతాం ఆత్మలో. సో ఆ సంస్కారాలు నింపినప్పుడే అవే మనతో పాటు వెళ్తాయి అంటున్నారు. తర్వాత ఆయన దుఃఖపు లెక్కాచారాలన్నీ సమాప్తం చేసేస్తా అన్నప్పుడు ఇప్పుడు యోగం చేసి సమాప్తం చేసేసుకుని మళ్ళీ ఫ్రెష్గా పాపాలు చేయకుండా ఉండాలి. ఫ్రెష్గా మనతోటి పాపాలు జరగకుండా ఉండాలి అని అంటే వర్తమానంలో స్వదర్శన చక్రాన్ని తిప్పండి అంటున్నాడు. సో వర్తమానంలో కనుక స్వదర్శన చక్రాన్ని తిప్పితే ఆ యొక్క కల్పంలోని 5 శ్రేష్ఠ స్వరూపాలకు ఆధారంగా తీసుకుని కర్మలు చేస్తాం. కాబట్టి వచ్చే కల్పంలో శ్రేష్ఠ భాగ్యం వస్తుంది. ఇది బాబా మురళీల ద్వారా రోజు మనకి చెప్పేది. తర్వాత ఈ యోగం చేసేటప్పుడు కూడా
స్మృతి ద్వారానే చెయ్యాలి కానీ నోటి ద్వారా కాదు అని చెప్పి కూడా ఇక్కడ ఒక మహావాక్యం వచ్చింది. సో బాబా ఏమంటున్నారంటే ఇక్కడ నోటి ద్వారా రామరామాని అనక్కర్లేదు, ఇది అజపా జపము, కేవలము తండ్రిని శృతి చేస్తూ ఉండండి. సో యోగం చేసేటప్పుడు విద్యార్థులు గమనించుకోవాల్సిన ఇంకొక పాయింట్, నోటి ద్వారా మాటి మాటికి బాబా బాబా అని చెప్పేసి అంటున్నారా అని. కొంతమంది బాబానే చెప్పారు కదా, మీరు నా బాబా అని అనుకుంటే సమస్యలు పరిష్కారం అయిపోతాయి కదా అన్నారని. మరి నిజంగా మీ జీవితంలో పరిష్కారం అయ్యాయా లేదా చూసుకోండి. సో మీరు నా బాబా అని అన్న తర్వాత సమస్యలు పరిష్కారం కాలేదు అని అంటే మీరు బుద్ధి ద్వారా అనలేదని అర్థం. మీరు నోటి ద్వారా ఏదైతే బాబా అన్న పదాన్ని పలుకుతారో అది బాబా వినలేరు. ఎందుకంటే మన 7 డే కోర్సు 2వ లెసన్లోనే బాబా నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడు అని చెప్పారు. బాబాకు చెవులు లేవు మనం చెప్పేది వినడానికి. సంకల్పాల స్థాయిలోనే బాబాతోటి మాట్లాడగలము, సంకల్పాల స్థాయిలోనే బాబా చెప్పేది వినగలము. ఇది అభ్యాసం చేయాలి. లేదా మనం మనకి ఏవైతే ప్రశ్నలు ఉంటాయో అంత సంకల్పాల స్థాయిలో క్యాచ్ చేయలేమని అనుకుని బాబా మురళి ద్వారా కూడా చెప్పేస్తూ ఉంటారు. సో బుక్స్ అన్నీ ముందే ప్రింట్ అయినా కానీ మనకి ఏ ప్రశ్న అయితే వస్తుందో ఆ సమాధానం మురళిలో రావడమే ఈ విద్యాలయంలో ఉన్న పెద్ద అద్భుతమైన విషయం. సో కాబట్టి ఇక్కడ బాబా ఇది నోటి ద్వారా అనేది కాదు, ఇది అజపా జపము. ఈ అజపా జపము అన్న పదానికి అర్థం ఏంటంటే శబ్దం ద్వారా చేసేది కాదు. భక్తి మార్గంలో రామరామ అని చెప్పేసి గట్టిగా నోటి ద్వారా బయటికి అంటూ ఉంటారు. సో ఇక్కడ శబ్దానికి అతీతంగా వెళ్ళే యోగం మనం చేసేది. అందుకే ఈరోజు మురళిలో కూడా ఇది సైలెన్స్ అని అంటున్నారు. అంటే ఏంటి, సంకల్పాల ద్వారా, సంకల్పాలకి శబ్దం ఉండదు. సో శబ్దము లేని నిశ్శబ్దం అంటే శబ్దానికి అతీతంగా సంకల్పాల ద్వారా చేసే స్మృతి. సో కాబట్టి యోగం చేసేటప్పుడు విద్యార్థులందరూ మరి సంకల్పాలు చేస్తున్నామా, నోటి ద్వారా బాబా బాబా అని అంటున్నామా, బాబా అని అన్న తర్వాత సంతోషం అనుభవం అవుతుందా, అవ్వట్లేదా? సో సంతోషం అనుభవం అవ్వాలి అని అంటే అది సంకల్ప స్థాయిలో చేస్తే అనుభవం అవుతుంది. నోటి ద్వారా అన్నా కానీ వాక్యానికి ముందు బాబా వాక్యానికి వెనక బాబా అని పెట్టినా జరగటం లేదు అని అంటే ఒక్కసారి మీ ఆలోచనల్ని చెక్ చేయండి. తర్వాత సమస్యలు, కుటుంబ సమస్యలు కానీ ఇంకా ఏ సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ ఆత్మ యొక్క స్వధర్మమైన ముఖ్యమైన స్వధర్మము శాంతిలో లేరని అర్థము. అది యోగం చేసి అభ్యాసం చేస్తే వచ్చేస్తుంది. తర్వాత ధారణ కొరకు ముఖ్య సారము, మీ స్థితిని సదా ఏకరసముగా మరియు హర్షితముఖముగా ఉంచుకునేందుకు తండ్రిని, శిక్షకుడిని మరియు సద్గురువుని ముగ్గురిని స్మృతి చేయాలి అంటున్నారు. ఇక్కడ నుండే సంతోషపు సంస్కారాలను నింపుకోవాలి. వారసత్వపు స్మృతి ద్వారా మీ ముఖము సదా ప్రకాశిస్తూ ఉండాలి. బాబా మంచి ఈ పాయింట్ కనుక ధారణ చేస్తే ఖచ్చితంగా బాబా చెప్పే ఈ మొదటి పాఠం అన్ని పాఠాలు పక్కా అయిపోవచ్చు. శాంతి కూడా అనుభవంలోకి వస్తుంది. ముఖ్యంగా మన దేహాభిమానం అన్న జబ్బు కూడా నయమైపోతుంది. అందుకే మీ స్థితిని సదా ఏకరసముగా, అంటే ఏకరసం అంటే ఒక్క బాబా స్మృతిలోనే ఉన్నప్పుడు హర్షిత ముఖంగా ఉంచుకునేందుకు తండ్రిని, శిక్షకుడిని మరియు సద్గురువుని ఈ ముగ్గురిని స్మృతి చేయాలి అంటారు. ఈ ముగ్గురిని ఏ రకంగా స్మృతి చేయాలి అంటే తలుచుకోవడం అంటే ఆలోచన ద్వారా. సో ఏ ఆలోచనలు చేయాలి అన్నది ప్రతిరోజు ఆడియో స్టార్ట్ చేసే ముందు ఆ సంకల్పాలు చెప్పేస్తూ ఉన్నాము. ఈ సంకల్పాలు అన్నవి మురళి వినడం కోసమే కాదు, మామూలుగా కూడా బాబాని స్మృతి చేయడం కోసం అని చెప్పి ఆ సంకల్పాలు వాడవచ్చు. సో ఆ సంకల్పాలు వాడిన తర్వాత అది మన యొక్క ప్రవర్తనలోకి కూడా రావాలి. తండ్రిగా బాబా ఏదైతే మనని ప్రేమని చూపిస్తారో అదే ప్రేమ అందరి పట్ల ఉండాలి. శిక్షకునిగా ముఖ్యంగా ఈ శిక్షకుడు టీచర్ అన్న సంబంధాన్ని జోడించి తీరినప్పుడు ఆ జ్ఞానం పట్ల నమ్మకం ఏర్పడుతుంది. ఆ టీచర్ అన్న సంబంధాన్ని బాబాతోటి జోడించకుండా దేహదారులతోటో బ్రాహ్మణితోటో జోడించినప్పుడు ఏమవుతుందంటే బాబా చెప్పే మురళికి బయట జరిగేదానికి తేడా వచ్చినప్పుడు ప్రశ్నలు వచ్చేస్తాయి. ఆ శిక్షకుడు అన్న సంబంధాన్ని జోడించినప్పుడు ఈ ప్రశ్నలు రావు. బాబా చెప్పే మురళి కరెక్ట్ అనిపిస్తుంది. బాబా చెప్పే మురళి ఇలా ఉంది, బయట అలా జరుగుతుంది అన్న ప్రశ్నకు అసలు ఆస్కారమే లేదు. బయట జరిగేది బాబా మురళికి వ్యతిరేకంగా జరుగుతుందంటే వాళ్ళు ధారణ చేయట్లేదని అర్థం. సో ధారణ అన్న 3వ సబ్జెక్టు కూడా ఉంది కదా మనకి. సో ఈ ధారణ అన్నది కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. విద్యాలయంలో బాబా మనకి స్వేచ్ఛ ఇచ్చారు. ఎవరు ఎంత చేస్తే అంత పొందుతారు అంటున్నారు. సో ఎవరు ఎంత చేస్తే అంత అక్కడ మన భాగ్యం అన్నది తయారవుతుంది. సో ఎవరో ధారణ చెయ్యకపోతే మనం అలజడి చెందాల్సిన అవసరం లేదు. సో అక్కడ ధారణ అనేది జరగనప్పుడు మనం అలజడి చెందుతున్నాము అంటే మనమే బాబా జ్ఞానాన్ని ధారణ చేయలేదని అర్థం.
సో ఇక్కడ అశాంతికి లోనయ్యేది కూడా పరులను చూసినప్పుడే. అదే మనమే గనక శాంతిని ధారణ చేసేస్తే ఆ తర్వాత బయట ఏది జరిగినా మనకు అలజడి అనేది రాదు. సో అది రాకుండా ఉండాలి. తర్వాత బాబా చెప్పే మురళి మీద మనకు నమ్మకం ఏర్పడి బాబా చెప్పే మురళిని ఆజ్ఞగా పాటించాలంటే ఈ శిక్షకుడన్న సంబంధాన్ని జోడించి తీరాలి. సో దేహదారులు కానీ బ్రాహ్మణి కానీ వీళ్ళంతా టీచర్లు అనుకుంటూ పోతే ఇంకా ప్రశ్నలు వస్తూ పోతాయి, తేడాలు వస్తూ పోతాయి. ఇంకా మనం స్మృతి యాత్రలో ఇక్కడే ఉండిపోతాం ఈ ప్రశ్నలతోటి. సో స్మృతి యాత్రలో ముందుకు వెళ్ళాలంటే బీజరూప స్థితి బిందురూప స్థితిలో ఉంటేనే వెళ్తాం. ప్రశ్నలు వేసుకుంటూ ప్రశ్నలు అడుగుతూ పోతే ఆగిపోయినట్టే కదా స్మృతి యాత్రలో. సో ఎవరిని వెళ్ళి ప్రశ్నించాల్సిన అవసరం లేదు, మీరు మురళిలో ఉన్నది ఎందుకు పాటించట్లేదని. ఇష్టం ఉంటే పాటిస్తారు, లేకపోతే లేదు. సో మురళిని పాటించకపోతే బాబా ఎవరిని ఏమీ అనటం లేదు కదా. మంచేదో చెప్తారు, మీరు పాటిస్తే మీకు మంచి జరుగుతుంది, పాటించకపోతే శిక్షలు అనుభవిస్తారని చెప్పి పర్యవసానాన్ని చెప్తారు. సో ఆ రకంగా ఈ శిక్షకుడి అన్నది కూడా బాబాతోనే జోడించాలి. మరియు సద్గురువు, బాబా సద్గురువుగా రోజు వరదానాలు ఇస్తూ పోతారు. ఒక గురువారమే సద్గురువు అనేసి ఆ ఒక్కరోజే కాదని గుర్తు చేసుకోవాల్సింది. ప్రతి నిమిషము ఈ 3 పాత్రలు కనుక గుర్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సద్గురువుని పాత్ర గుర్తున్నప్పుడు స్వతహాగానే మన నుంచి వరదానాలు వస్తూ ఉంటాయి. బాబా నుంచి ఏదైతే మనం తీసుకుంటామో ఆ తీసుకున్నది మళ్ళీ ఇస్తూ పోవాలి. సో ఇప్పటికీ కొంతమంది విద్యార్థులు బాబా ఇచ్చే వరదానం ఎలా తీసుకోవాలి, ఎలా ఇవ్వాలి అన్న ప్రశ్నలు అడుగుతున్నారు. సో అటువంటి విద్యార్థులందరూ ఈ శివ పరమాత్మ జ్ఞాన మురళిలో మొట్టమొదటి వీడియో అదే అప్లోడ్ అయింది. సద్గురువు యొక్క ప్రథమ వరదానం మన్మనా భవ, ఇది ఆ ఆడియో యొక్క టైటిల్. సో అది యూట్యూబ్లో అప్లోడ్ అయ్యి ఉంది. వీడియోస్ అన్న ఆప్షన్స్కి వెళ్ళినప్పుడు మొత్తం వీడియోస్ కనిపిస్తాయి. యూట్యూబ్కి కనిపించిన అందులో మొట్టమొదటి వీడియో ఇది. ఆ వీడియో కనుక చూస్తే బాబా ఈరోజు చెప్పిన ఈ మన్మనా భవ అన్న మహామంత్రం గురించి, రోజు సద్గురువుగా ఆయన ఇచ్చే వరదానాలు మనం ఏ రకంగా తీసుకోవాలి, మళ్ళీ ఏ రకంగా ఇవ్వాలి, దాని గురించి ఆ వీడియోలో స్పష్టంగా చెప్పబడింది. అది గనక చూస్తే ఈ సద్గురువుని స్మృతి చేయడం సహజమైపోతుంది. ఆ తర్వాత మాస్టర్ సద్గురువులుగా వరదానాలు ఇవ్వడం కూడా సహజమైపోతుంది. సో ఈరోజు బాబా సద్గురువుగా మనకి ఇచ్చే వరదానం ఏంటంటే మాస్టర్ దాత భవ. అంటే బాబా నుంచి ఏదైతే తీసుకుంటున్నామో దాతగా ఆయన మనకి ఇస్తున్నారో మళ్ళీ మనం ఇస్తూ పోవాలి. సో సద్గురువు వారం అని చెప్పి ఒకరోజు కాదు చేసుకునేది, అది నిరంతరము ఆయన సద్గురువే. సో మనము నిరంతరం మాస్టర్ సద్గురువులే. అంటే ప్రతి ఆలోచన ఒక వరదానం అయిపోవాలి మనది. సో ఆ గురువారం అన్నది ఏదో ఆ రోజు బాబా సెంటర్కి వెళ్ళిపోయి ఏదో టోలీ తీసుకునే రోజు కాదు అది. ఇది భక్తి మార్గం అసలుకే కాదు. వారంలో ఒకరోజు గుడికి వెళ్ళినట్టు గురువారం ఒకరోజు సెంటర్కి వెళ్తున్నాము అంటే విద్యార్థులు ఒక్కసారి యోగం చేసి మీ భక్తి యొక్క సంస్కారాలని కాల్చేసేయాలి. ఎప్పుడైతే ఈ భక్తి యొక్క సంస్కారాలను కాల్చేస్తామో అప్పుడే జ్ఞాన మార్గంలోకి పూర్తిగా రాగలుగుతాము. జ్ఞానంలో బాబా చెప్పినట్టు ఏకరస స్థితిలో 3 పాత్రల్ని మనము స్మృతి చేయగలుగుతాం. సో కాబట్టి మీ భక్తి యొక్క సంస్కారాలు కాల్చేశారా లేదా ఇంకా భక్తి యొక్క సంస్కారాలు ఎమర్జ్ అవుతున్నాయా అనేసి కూడా విద్యార్థులు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే విద్యాలయంలో వస్తే రోజు క్లాసుకు రావాలి, ఒక రోజుకు వచ్చే ఇది కాదు. తర్వాత సంకల్పాలు చేసేటప్పుడు కూడా గురువారం రోజే వెళ్తాము, గురువారం రోజే సెంటర్కి వస్తారన్న సంకల్పాలు చేయకూడదు. అలా చేస్తే అదే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ 3 పాత్రల్ని స్మృతి చేయాలి. తర్వాత ముఖ్యంగా సద్గురువుగా బాబా ఏదైతే వరదానాలు ఇస్తూ పోతారో అవన్నీ మనం అందరికీ ఇస్తూ పోవాలి. సో దాని గురించే బాబా ఈరోజు మనం మాస్టర్ దాత భవ అని అవ్వాలి అంటే ఏం చేయాలన్న విషయాన్ని చెప్తున్నారు. సో బాబా ఏమంటున్నారంటే స్వరాజ్యము ద్వారా తమ సహచరులను స్నేహి సహచరులుగా తయారు చేసే మాస్టర్ దాత భవ. సో ఈ వరదానం అనుభవంలోకి రావాలి అంటే మనం ఏం ధారణ చెయ్యాలి అంటే రాజు అనగా దాత. చెప్పటము లేక యాచించటం అన్నది దాత చెయ్యడు. ప్రతి ఒక్కరూ స్వయమే రాజుకు తమ స్నేహ కానుకలను ఆఫర్ చేస్తారు. మీరు కూడా స్వయముపై రాజ్యము చేసే రాజుగా అయినట్లయితే ప్రతి ఒక్కరు మీ ముందు సహయోగం అనే కానుకను ఆఫర్ చేస్తారు. ఎవరికైతే స్వయముపై రాజ్యము ఉంటుందో వారి ముందు లౌకిక అలౌకిక సహచరులు జీ హుజూర్ హాజీ అంటూ స్నేహులుగా సహయోగులుగా అవుతారు. పరివారంలో ఎప్పుడూ ఆర్డర్ చేయకండి. మీ కర్మేంద్రియాలను ఆర్డర్లో ఉంచుకున్నట్లయితే మీ సర్వ సహచరులు మీ స్నేహి సహయోగులుగా అయిపోతారు అంటారు.
సో ఇక్కడ మనం దాతగా అవ్వాలి అని అంటే ముందు మీరు రాజుగా అంటే స్వరాజ్యాధికారం అంటే ఆత్మరాజ్యం చేయాలి అంటారు. సో ఆత్మరాజ్యం చేయనప్పుడు ఏమవుతుందంటే చెప్పటము లేక యాచించడం అన్నది దాత చెయ్యడు అంటాడు. సో మనం ఏదైనా సేవా కార్యక్రమాలు గనక పెట్టినప్పుడు అందరూ వాళ్ళంతట వాళ్ళే వచ్చి సహయోగాన్ని ఇవ్వాలి అంటే మీలో ఈ దాత సంస్కారం ఉండాలి అంటున్నాడు. సో ఎప్పుడైతే ఈ దాతగా సంస్కారం అంటే ఇచ్చే సంస్కారం, సో ఇవ్వడం అంటే మళ్ళీ డబ్బో అన్నమో కాదు ఇక్కడ, కంటికి కనపడనివి శాంతి ప్రేమ ఇవైతే ఏవైతే ఉన్నాయో అవి గనక మనం ఇవ్వడం అన్నది చేసినప్పుడు సహయోగం అన్నది పరివారం నుంచి దానంతటదే కానుకగా అంటే గిఫ్ట్గా వస్తుంది అంటారు. సో గిఫ్ట్స్ అన్నవి మనం ఏదైతే ఇష్టపూర్వకంగా ఇస్తామో ఆ రకంగా ఈ సహయోగం అన్నది మీకు కానుకగా వస్తుంది. ఎవరైతే స్వయంపై రాజ్యము ఉంటుందో వారి ముందు లౌకిక అలౌకిక సహచరులు స్నేహులు సహయోగులుగా అవుతారు అంటాడు. సో ఈరోజు వరదానం తీసుకుని మనము అందరికీ ఇస్తూ పోతే ఎప్పుడైతే ఆ దాత సంస్కారం ఉంటుందో స్వతహాగానే మనకు సహయోగం అన్నది కానుక గిఫ్ట్ కింద మన యొక్క సహయోగులు అంటే లౌకిక అలౌకిక పరివారం ఇస్తారంటారు. సో ఇక్కడ కుటుంబంలో కూడా ఎవరైతే సహయోగం మాకు రావట్లేదని అంటున్నారో వాళ్ళలో ఈ దాత సంస్కారం ఉండాలి. సో మీరు కుటుంబ సభ్యులకు ఇస్తూ పోవాలి శాంతి ప్రేమ అని. ఈ సంతోషాన్ని ఎప్పుడైతే మీరు ఇస్తూ పోతారో ఖచ్చితంగా అటువైపు నుంచి సహయోగం వస్తుంది. మనం ఆలోచించేటప్పుడే అన్నయ్య మాకు సహయోగం ఇవ్వరు, మమ్మల్ని బయటికి పోనివ్వరు అని సంకల్పాలు చేస్తే అదే జరుగుతుంది. కాబట్టి మాస్టర్ దాతభవ అన్న వరదానాన్ని తీసుకుని అది అందరికి ఇస్తూ పోవాలి. ముఖ్యంగా అది మన ప్రవర్తనలోకి రావాలి. స్లోగన్: సర్వప్రాప్తుల సాధనాలు ఉన్నా కూడా వృత్తి అతీతముగా ఉండాలి, అప్పుడే వైరాగ్య వృత్తి అని అంటారు అంటారు. సర్వప్రాప్తుల సాధనాలంటే ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ వాటి పట్ల మోహం ఉండొద్దు అనేసి ఈ స్లోగన్ యొక్క అర్థం. దాన్నే బాబా ఎన్ని ఉన్నా కానీ వృత్తి అతీతంగా ఉండాలి అంటే మన యొక్క ఆలోచనలు అతీతంగా అంటే ఆ సాధనాల మీద ఆధారపడడం కానీ వాటి పట్ల మోహం ఏర్పరచుకోవడం కానీ ఆ రకంగా ఉండకూడదు. అప్పుడే మీ యొక్క వైరాగ్య వృత్తి ఉంటుంది అంటారు. సో వైరాగ్య వృత్తి అంటే ఇంకా పూర్తిగా ఈ మోహం అన్నది పోయినప్పుడు ఆ స్థితి స్థిరంగా ఉన్నప్పుడు బాబా చెప్పినట్టు మాస్టర్ దాతలుగా అయిపోయి అందరికీ అన్నీ ఇవ్వగలుగుతూ ఉంటాం. ఓం శాంతి.